చాలా మందికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం తెలుసు, కానీ బ్యాంక్ అకౌంట్ ని ఎలా క్లోజ్ చేయాలో తెలియదు. ఈ వీడియోలో మీ బ్యాంక్ అకౌంట్ ని ఎలా క్లోజ్ చేయాలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చేసి వదిలేస్తే అందులో మినిమం బ్యాలెన్స్ లేకపోతే పెనాల్టీలు పడతాయి. డెబిట్ కార్డ్ ఛార్జీలు, SMS ఛార్జీలు అనవసరంగా కట్టాల్సి వస్తుంది. పాత బ్యాంక్ సర్వీస్ నచ్చకపోయినా లేదా కొత్త బ్యాంకులో ఎక్కువ వడ్డీ వస్తున్న అకౌంట్ ని మారుస్తుంటారు. బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవడం అనేది 3 రకాలుగా జరుగుతుంది. ఏ సందర్భంలో అకౌంట్ క్లోజ్ అవుతుందో సింపుల్ గా చెప్తాను. మొదటిది, మనమే క్లోజ్ చేయడం. మనకు ఆ బ్యాంక్ సర్వీస్ నచ్చకపోయినా లేదా వేరే బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసి పాత బ్యాంక్ అకౌంట్ ని వాడడం మానేయాలి అనుకున్నప్పుడు మనమే స్వయంగా బ్యాంక్ కు వెళ్లి ఒక లెటర్ లేదా ఫామ్ రాసి ఇచ్చి మన అకౌంట్ ని క్లోజ్ చేస్తాం. రెండోది, బ్యాంక్ వాళ్ళే క్లోజ్ చేయడం. కొన్ని కారణాల వల్ల బ్యాంక్ వాళ్ళే మన అకౌంట్ ని ఆపేస్తారు. మీ ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ వివరాలు చాలా కాలం వరకు అప్డేట్ చేయకపోతే బ్యాంక్ అకౌంట్ ను బ్లాక్ చేయడం లేదా క్లోజ్ చేస్తారు. మీ అకౌంట్ లో ఏదైనా ఇల్లీగల్ గా అనుమానం వచ్చే ట్రాన్సాక్షన్స్ జరిగితే బ్యాంక్ యాక్షన్ తీసుకుంటుంది. బ్యాంక్ అకౌంట్ లో అసలు డబ్బులు వేయడం గానీ తీయడం గానీ చేయకుండా వదిలేసినప్పుడు కూడా బ్యాంకు వాళ్ళే మన అకౌంట్ ని క్లోజ్ చేస్తారు. మూడోది, దానంతట అదే క్లోజ్ అవడం. ఇలా ఎక్కువగా డోర్మెంట్ అకౌంట్స్ విషయంలో జరుగుతుంది. సాధారణంగా ఒక అకౌంట్ లో 2 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరగబోతే దాన్ని డోర్మెంట్ అకౌంట్ అని అంటారు. ఇలాంటి అకౌంట్స్ ఆటోమేటిక్ గా పనిచేయడం ఆగిపోతాయి. మళ్ళీ డోర్మెంట్ అకౌంట్స్ ని వాడాలంటే బ్యాంక్ కు వెళ్లి కేవైసీ డాక్యుమెంట్స్ ఇచ్చి రీయాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ అకౌంట్ క్లోజ్ అవ్వకుండా ఉండాలంటే కనీసం 6 నెలలకు ఒకసారి చిన్న ట్రాన్సాక్షన్ అయినా చేయడం మరియు మీ కేవైసీ వివరాలను అప్డేట్ చేయడం మర్చిపోకండి. బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చెప్తాను. బ్యాంకులు మీరు అకౌంట్ ఓపెన్ చేసిన సమయాన్ని బట్టి ఛార్జీలు వసూలు చేస్తాయి. మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన 14 రోజుల్లోపు క్లోజ్ చేయాలనుకుంటే సాధారణంగా ఎలాంటి ఛార్జీలు ఉండవు. అంటే మీరు పొరపాటున అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే క్లోజ్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసి 14 రోజులు దాటిన తర్వాత సంవత్సరం పూర్తి కాకముందే ఆ అకౌంట్ ని క్లోజ్ చేస్తే బ్యాంకులు మీ దగ్గర నుండి 100 నుండి 500 వరకు ఛార్జీలు వసూలు చేస్తాయి. ఈ ఛార్జెస్ కి ఎక్స్ట్రాగా GST కూడా ఉంటుంది. మీరు బ్యాంక్ అకౌంట్ ను ఓపెన్ చేసి 1 సంవత్సరం వాడిన తర్వాత క్లోజ్ చేస్తే ఎటువంటి ఛార్జీలు కట్టాల్సిన అవసరం లేదు. ప్రతి బ్యాంక్ పాలసీలు వేరుగా ఉంటాయి. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ వంటి పెద్ద బ్యాంకుల్లో ఈ ఛార్జీలు మరియు రూల్స్ కొంచెం మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ బ్రాంచ్ కి వెళ్లి ఒకసారి కనుక్కోవడం మంచిది. బ్యాంక్ కి వెళ్లే ముందు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకుంటే మీ పని త్వరగా పూర్తవుతుంది. మొదటిది, అకౌంట్ క్లోజర్ ఫామ్. ఈ ఫామ్ మీ బ్యాంక్ బ్రాంచ్ లోనే దొరుకుతుంది. ఈ ఫామ్ లో మీ పేరు, అకౌంట్ నెంబర్ మరియు అకౌంట్ ఎందుకు క్లోజ్ చేస్తున్నారు రీజన్ రాయాలి. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ లో ఇంకా ఏమైనా డబ్బులు మిగిలి ఉంటే అవి ఏ బ్యాంక్ అకౌంట్ కి పంపాలో కూడా ఈ ఫామ్ లో రాయాల్సి ఉంటుంది. రెండోది, ఐడి ప్రూఫ్స్. ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ జెరాక్స్లు తీసుకెళ్ళండి. సేఫ్టీ కోసం ఒరిజినల్ ఐడి కార్డులను కూడా మీ దగ్గరే ఉంచుకోండి. మూడోది, సరెండర్ ఐటమ్స్. మొదటిది, పాస్బుక్. మీ పాత ట్రాన్సాక్షన్స్ కోసం కావాలంటే ముందే ఒక జెరాక్స్ తీసి పెట్టుకోండి, ఎందుకంటే ఒరిజినల్ పాస్బుక్ బ్యాంక్ కి ఇచ్చేయాలి. రెండోది, ATM కార్డ్. దీన్ని కూడా వెనక్కి ఇచ్చేయాలి. మీ కళ్ళ ముందే దాన్ని కట్ చేయమని అడగండి. మూడోది, చెక్ బుక్. వాడకుండా మిగిలిపోయిన చెక్కులు ఏమైనా ఉంటే వాటిని కూడా బ్యాంక్ కు అప్పగించాలి. మీరిచ్చే జెరాక్స్ కాపీల మీద మీ సంతకం చేయడం మర్చిపోకండి. మీరు అకౌంట్ క్లోజ్ చేసినట్లు బ్యాంకు నుంచి ఒక రసీదు లేదా స్టాంప్ వేసిన ఫామ్ కాపీని అడిగి తీసుకోండి. ఫ్యూచర్ లో ఇబ్బంది రాకుండా ప్రూఫ్ లాగా పనిచేస్తుంది.